హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మలేషియా మగ్గం వర్క్స్ అండ్ టైలరింగ్ వీలాగ్స్. డే 1 క్లాస్కి స్వాగతం. ఇది వచ్చేకి మనం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మగ్గం వర్క్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మగ్గం వర్క్ ఫ్రేమ్స్ అనమాట. ఇన్ని టైప్స్ అనేవి ఉంటాయి. మనం ఏంటంటే రౌండ్ ఫ్రేమ్ అనేది యూస్ చేస్తున్నాం. రౌండ్ ఫ్రేమ్లో చెక్కదనమాట, వుడ్. కింద స్టాండ్ వచ్చేకేమో ఐరన్ది అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇది 18 ఇంచెస్ రౌండ్ ఫ్రేమ్ అండి. దీనికి స్టాండ్ అనమాట. మీరు మీషోలో, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా సెర్చ్ చేసి కొంచెం మంచిదే తీసుకోండి. రౌండ్ది కాస్ట్ తక్కువే ఉంటుంది, చూసి తీసుకోండి. ఇది 18 ఇంచెస్ ఫ్రేమ్. దీనికి ఏంటంటే నేను క్లాత్తో, ఇది లోపలదనమాట, వైట్ కలర్ది క్లాత్ చుట్టిందేమో బయటికి ఉంటుంది. మీరు లోపల దానికి క్లాత్ చుట్టొచ్చు, బయట దానికి చుట్టొచ్చు, అది మీ ఇష్టం. ఇది ఎందుకంటే క్లాత్ ఎందుకు చుడతామంటే మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు క్లాత్ పెడతాం కదా, మామూలుగా ఏదైతే వర్క్ చేస్తామో ఆ క్లాత్ ఉంటుంది కదా, అది పెట్టినప్పుడు మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, నిలబడడానికి. ఇదేమో అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది అసలు అడ్జస్ట్ అవ్వదు. అది నేను చూసుకుని నాకు అర్థమైపోయింది. ఇది మనం వాడే కొద్దీ మనం ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతాం కాబట్టి నాకు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఇంకా మంచిగా ఉంటాయి అడ్జస్ట్ చేసుకుని, అది చూసి తీసుకోండి. ఇది మాత్రం తీసుకోకండి. ఇట్లా క్లాత్ అయితే చుట్టాను, ఇంత వెడల్పు చాలు. మొత్తం గమ్మేసుకొని చుట్టేసేసుకోవడమే. గమ్ము ఉంటుంది కదా, వైట్ కలర్ది గమ్ము ఉంటుంది, అది వేసి చుట్టేసాను నేను మొత్తం. అసలు కుట్టలేదు. లాస్ట్లో కూడా మొత్తం అతికిచ్చేసా, కుట్టలేదు అసలు. లోపల కూడా క్లాత్ వేయచ్చు, లోపల దానికి కూడా, అది మన ఇష్టం. ఇంకొంచెం స్టిఫ్గా బాగుంటుంది క్లాత్. ఇప్పుడు నేనైతే నా చున్నీతోనే చూపిస్తాను. ఇది ఎప్పుడుదో పాత చున్నీ. మిడిల్లో ఏమైందంటే కొంచెం క్లాత్ ఇదైపోయింది, డ్యామేజ్. ఓల్డ్ చున్నీ కాబట్టి దగ్గర 10 ఇయర్స్ పోయింది ఈ చున్నీకి హిస్టరీ. ఈ విధంగా అది పైన పెట్టేసి చిన్న ఫ్రేమ్ ఏమో లోపల పెట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి. ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ బయటికి లాగాలి. క్లాత్ లూజ్ ఉన్న క్లాత్ అంతా ఇలా బయటికి లాగుతా కొంచెం లాగండి. మరి గట్టిగా లాక్కండి, చిన్నగా అడ్జస్ట్ చేయండి, లేకపోతే క్లాత్ అనేది పాడైపోతుంది. చూసుకొని లాగండి. ఈ విధంగా మీకేంటంటే ఈ అడ్జస్ట్ చేసేది కొంచెం అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉండేది కొంచెం చూసి మంచిది తీసుకోండి. ఇది అడ్జస్ట్ అవ్వదన్నమాట. దానివల్ల నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. లేకపోతే అడ్జస్ట్ చేసుకునేది అయితే దాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. అయినా కూడా ఈ విధంగా లాగాల్సి వస్తుంది. ఇట్లా ఈ రౌండ్ ఫ్రేమ్కి అనేది చూసి ఈ విధంగా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లగా చూడండి. టైట్ అవ్వాలన్నమాట. ఈ క్లాత్ ఉండేకి ఏంటంటే టైట్ అవుద్ది, మనకి క్లాత్ జారదు, బాగుంటుంది. మనం వర్క్ చేసేటప్పుడు కూడా వర్క్ నీట్గా వస్తుంది. ప్రాక్టీస్ చేయడానికైతే ఇది చాలు. ఈ రౌండ్ ఫ్రేమ్ అనేది చాలు. చూసుకోవచ్చు. ఈ క్లాత్ ఇట్లా లోపలికి వెళ్తుంది అనిపిస్తే ఇట్లా కొడుతుంటే టైట్నెస్ మనకు తెలుస్తుంది. టైట్గా అనిపించకపోతే ఇంకొంచెం లాక్కోవచ్చు. ఇక్కడ క్లాత్ చూడండి, టైట్గా అనిపిస్తుంది. ఇట్లా కొడుతుంటే టైట్గా అనిపిస్తుంది అనమాట. మనకు అర్థమవుతుంది అనమాట. ఇలా టైట్ అయ్యేంత వరకు మనమంతా క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ విధంగా కింద నుండి కుట్టడమే. ఇది కింద చూడండి, ఈ విధంగా ఉంది. ఈ కింద నుండి ఇలా కుట్టేయడమే అనమాట, స్టాండ్ మీద పెట్టేసుకొని. చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ ఇది మనకి రావాలి కదా వర్క్ నేర్చుకోవడానికి, అందుకని ఫస్ట్ ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది చెప్తున్నాను. లాస్ట్ టైం వీడియోస్లో నేను ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ది వీడియో తీయడానికి కుదరక చేయలేదు. ఇప్పుడు దీనిలో చేశాను. కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు లాస్ట్ టైము మనకి ఫ్రేమ్ ఫిట్ చేసుకునేది ఎలా కానీ. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఎంత నీట్గా బాగుందో. టైట్గా ఉండాలి. టైట్గా ఉంటేనే మనకు వర్క్ అనేది బాగా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది. ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో మనకి చైన్ స్టిచ్ ఎలాగో చూపిస్తాను. ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.